ఆదిలాబాద్లో నయా మోసం వెలుగు చూసింది. ఆర్పీసీ గ్రూప్ పేరుతో జనాలను బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. వీడియోలు చూస్తే డబ్బులంటూ జనాలను చీటింగ్ చేశారు. ఒక్కొక్కరు 18,200 కడితే లక్షల్లో ఆదాయం వస్తుందని నమ్మించి నిండా ముంచారు. చివరకు విత్డ్రా ఆప్షన్ తీసేశారు. ఆర్పీసీ యాప్ అకౌంట్లో లక్షల్లో డబ్బులు ఉన్నా పెట్టిన డబ్బులు తిరిగి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో బాధితులు లబోదీబోమంటున్నారు. అంతేకాదు గ్రూప్ సైతం డిలీట్ చేశారు. దీంతో చివరకు మోసపోయామని గుర్తించిన బాధితులు హైదరాబాద్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్లో నయా మోసం వెలుగు చూసింది. ఆర్పీసీ గ్రూప్ పేరుతో జనాలను బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. వీడియోలు చూస్తే డబ్బులంటూ జనాలను చీటింగ్ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, ఆదిలాబాద్ జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలోనే నయా మోసం వెలుగులోకి వచ్చింది. కొంతమంది బాధితులు ఎన్టీవీని ఆశ్రయించారు. ఆర్పీసీ పేరుతో రికార్డెడ్ పిక్చర్ కంపెనీ అనే ఆ పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఒక్కొక్కరు వీడియో కావాలంటే 18,200 రూపాయలు చెల్లించాలని చెప్పడం జరిగింది. అయితే ఒక వ్యక్తికి మరొక వ్యక్తిని చేర్పిస్తే ఆ డబ్బులు తిరిగి ఇస్తామని ఆర్పీసీకి సంబంధించిన యాప్ లో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే కొంతమందిని చేర్పించిన వీళ్ళు విత్డ్రా కొద్ది రోజుల పాటు 8,000, 9,000, 6,000 ఈ రకంగా విత్డ్రాకు కొన్ని రోజులు అవకాశం ఇచ్చారు. అయితే డబ్బులు వస్తున్నాయని నమ్మిన బాధితుడు ఎక్కువ మందిని చేర్పించడం, దాంతో పాటు హైదరాబాద్ లో పలు ఏరియాల్లో కార్యాలయాలు సైతం ఓపెన్ చేయడం జరిగింది. దీంతో వేలాది మంది బాధితులు వేలాది మంది సభ్యులుగా చేరారు. 18,200 చొప్పున. అయితే తమ అకౌంట్లలో ఏదైతే ఆర్పీసీ సంబంధించిన యాప్ అకౌంట్లలో ఉన్న లక్షల్లో ఉన్న నగదును తీసుకోవడానికి ఇది ఇయర్ ఎండ్ కాబట్టి ఇప్పుడు అవకాశం ఉందని 2 రోజుల క్రితం మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో పాటు డిసెంబర్ 14 హైదరాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసి వేలాది మందిని ఒక్కచోటకి తరలించారు. అయితే దానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు వెల్లడించారు. అది జరిగిన కొద్ది రోజులకే ఎక్కువ మంది చేరుకోవడంతో బాధితులు ఆ డబ్బులు తీసుకుందామని వెంటనే మాత్రం డ్రా ఆప్షన్ ఎత్తివేయడంతో అకౌంట్ లో ఉన్న డబ్బులు రాక ఆందోళన చెందుతున్నారు. ఇటు కట్టిన డబ్బులు పోయాయి, అదేవిధంగా వచ్చిందనుకున్న ఆదాయం రాకుండా పోయింది. అకౌంట్ పూర్తిగా ఏదైతే విత్డ్రా ఆప్షన్ తొలగించడంతో బాధితులంతా లబోదీబం అంటున్నారు. అదే గ్రూప్ లో చాటింగ్ చేసి ఎందుకు అని వినిపిస్తున్న క్రమంలో గ్రూప్ లో సభ్యులను సైతం రిమూవ్ చేశారు. దాంతో పాటు గ్రూప్ ను సైతం రిమూవ్ చేసినట్టుగా కొంతమంది బాధితులు తెలపడం జరిగింది. మరికొంతమంది హైదరాబాద్ లోని చైతన్యపురితో వివిధ ఏరియాలో ఉన్న కార్యాలయాల వద్దకు వెళ్లి కొంతమంది ఫర్నిచర్ సైతం ధ్వంసం చేసినట్టుగా తెలిసింది. అక్కడికి వెళ్లి ఆందోళనకు దిగారు. అయితే దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ సైతం కొంతమంది బయలుదేరారు. వాళ్ళు ఈ రోజు పోలీసులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ కేంద్రంగా కొంతమంది తమ ఏదైతే ఫ్యాన్ సిస్టమ్ బిజినెస్ ను కొనసాగిస్తున్న క్రమంలో ఇలా జరిగిందని ఆర్పీసీ పేరుతో ఘరానా మోసానికి తెరలేపారని బాధితులంతా లబోదీబం అంటున్నారు. కొంతమంది మీడియా ముందుకు రావడానికి ఇబ్బంది పడుతుంటే కొంతమంది మాత్రం ఫోన్లలో ఇంటికి సమాచారం చేరవేశారు. ఈ రోజు పోలీసులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సారంగపాణి.